హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుటి మన వీడియోలో సోమవతి అమావాస్య రోజున ఎటువంటి నియమాలు పాటించాలో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి నెలలో కృష్ణపక్షంలో చివరి పక్షం రోజున అమావాస్య తిథి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ 30వ తేదీన సోమవారం నాడు అమావాస్య వచ్చింది. సోమవారం రోజున వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్యగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో మార్గశిర మాసంలో వచ్చే అమావాస్య సోమవారం రోజు వచ్చింది కాబట్టి దీనిని సోమవతి అమావాస్య అంటారు. ఈ పర్వదినాన పూర్వీకులను తలుచుకుంటూ శ్రాద్ధ కర్మలు, తర్పణాలు నిర్వహిస్తారు. అయితే ఈసారి వచ్చే మార్గశిర అమావాస్య వేళ వృద్ధియోగం ఏర్పడనుంది. ఈ సమయంలో పవిత్రమైన నది స్నానం ఆచరించి పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇదిలా ఉండగా సోమవతి అమావాస్య రోజున శివారాధనతో పాటు సంపదను పెంచుకునేందుకు సమయం శుభప్రదంగా ఉంటుంది. ఈ సందర్భంగా మార్గశిర అమావాస్య శుభముహూర్తం ఎప్పుడొచ్చింది, ఈ అమావాస్య ప్రాముఖ్యతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సోమవతి అమావాస్య ఎప్పుడు వచ్చింది? హిందూ పంచాంగం ప్రకారం ఈసారి మార్గశిర మాసం కృష్ణపక్షంలో అమావాస్య తిథి డిసెంబర్ 30, 2024న తెల్లవారుజామున 4:01 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే డిసెంబర్ 31 తెల్లవారుజామున ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి డిసెంబర్ 30వ తేదీన సోమవారం రోజున సోమవతి అమావాస్య జరుపుకోనున్నారు. ఈ ఏడాది ఇదే చివరి అమావాస్య కావటంతో దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. సోమవతి అమావాస్య పూజ యొక్క శుభముహూర్తం బ్రహ్మ ముహూర్తం డిసెంబర్ 30 ఉదయం 5:16 నుంచి 6:11 వరకు ఉంటుంది. స్నాన దాన ముహూర్తం డిసెంబర్ 30 ఉదయం 5:24 నుంచి 6:19 వరకు ఉంటుంది. విజయ ముహూర్తం డిసెంబర్ 30 మధ్యాహ్నం 1:57 నుంచి 2:38 వరకు. అశుభ సమయం డిసెంబర్ 30 రాత్రి 8:23 నుంచి 9:40 వరకు ఉంటుంది. పూజా విధానం సోమవతి అమావాస్య రోజున నదిలో స్నానం చేసి పరమశివునికి గంగాజలంతో పంచామృతాలతో అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. వ్యాస మహర్షి చెప్పిన ప్రకారం ఈరోజు పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన వారికి 1000 గోవుల దానం చేసిన పుణ్యం లభిస్తుంది. సోమవతి అమావాస్య రోజు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకు, శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే దరిద్రం పోతుంది. రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. వీలు కానివారు శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ రావి చెట్టుకు 11 సార్లు ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది. శివకేశవులకు నైవేద్యంగా సమర్పించిన పండ్లను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. సోమవతి అమావాస్య రోజు ఇంటికి ఈశాన్యం దిక్కులో సాయం సంధ్యవేళ ధనలక్ష్మీదేవి ప్రీతి కోసం ఆవు నేతితో దీపం వెలిగించి ఆ ప్రమిదలో కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం వేసి నమస్కరించుకుంటే దరిద్రం పోయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. వేదవ్యాస మహర్షి చెప్పిన దాని ప్రకారం సోమవతి అమావాస్య నాడు పేద పిల్లలకు అన్నదానం చేస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. సోమవతి అమావాస్య రోజున నల్లచీమలకు పంచదార కలిపిన పిండిని ఆహారంగా పెట్టడం వల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి కుటుంబంలో ఐక్యత వృద్ధి చెందుతుంది. శివపురాణంలో సూచించిన ఈ పరిహారాలను చేయటం వలన ఇంట్లో పేదరికం తొలగిపోయి ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది. ఓం నమ శివాయ. అలాగే ప్రతి అమావాస్యకు ఇంటికి బూడిద గుమ్మడికాయను కట్టాలి. కొబ్బరికాయతో దిష్టి తిప్పాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.